అఖిలాంధ్ర జనతా సుధీంద్రమణి దీపకా యాంగిక వాచిక పూర్వకాద్భుత తులిత నటనాఘటికా ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని ఏం చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేష్ ఆ సినిమాలో మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తల కొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకొని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా తెలిసింటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడు దాకా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి మీకు? బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఆర్టిస్ట్కి, ఏ ఆర్టిస్ట్కి అయినా సరే ఇందులో మీరు బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్ ఏదండి? అంటే రైజ్ అవుతున్న స్టేజ్ అప్పుడప్పుడు అనిపిస్తుందండి. సరదాగా నేర్చుకున్నటువంటి విద్య ఉందే, మిమిక్రీ చేయటం, అన్లిమిటెడ్ చేయటం, ఇన్లిమిటెడ్ చేయటం, జోకులు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రామాయణం లాంటివి నేర్చుకోవడం. తెలంగాణ మాండలికంలో తెలంగాణ రామాయణం తప్పదం, తెలంగాణ మాండలికంలో రామాయణం చెప్పడం, ఇవన్నీ సరదాగా ఆ రోజుల్లో నేర్చుకున్నా. అవి వాళ్ళు నాకు లక్షలు సంపాదించిపోయింది. అవును, అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది చేసేటప్పుడు. అప్పుడు ఇలా అనుకున్నాను కదా, ఆల్ ఇండియా రేడియో దగ్గర బలాన్ని వాడితే ఇలా జోక్ చేశాను, అది అలా జ్ఞాపకం వస్తాయి. బాగా జోవియల్గా లైఫ్ గడిపింది. తర్వాత నేను ఎప్పుడు సినిమాకు ట్రై చేయలేదు, మీరు నమ్మరు. ఎప్పుడన్నా జంజాల గారు పరిచయం కాబట్టి నా బెజవాడ నుంచి హైదరాబాద్లో ఆయన సినిమాలు తీస్తే, కోటగారు సరదాగా రావయ్యా, 2 సీన్లు వేస్తాం సరదా చేసుకో అని పిలిస్తే వేయటం తప్ప. అలా అమరజీవి అని ఒక సినిమా, బాబాయ్ అబ్బాయి అని ఒక సినిమా చేశా. అలా ఇంకోటి ఏమైనా చేశా ఏదో మొత్తానికి. అలాగే కుక్క మెయిన్ సినిమా అంటే అసలు కుక్క అనే ఒక సినిమా ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారి 20 పాయింట్ ఫారంలో మంచి ఫామ్లో ఉంది. 10 నిమిషాలు వయోజన విద్య అని కార్యక్రమంలో ఉండేది. మీరు చెప్పారే,
ఆ ప్రోగ్రాం అప్పుడు 100 కిలోమీటర్లు ఎంతో వచ్చేది మన తెలుగు టీవీ. అది చేసి ఆ కాస్ట్ చేసేటప్పటికి ఆ బస్సులను వాటిలను వెళ్తున్నప్పుడు ఏమంటే మీరు రాత్రి టీవీలో వచ్చారు కదా అని అడిగేవారు. ఆ బజార్లో వాళ్ళందరూ ఆ టీవీ ముందుకు వచ్చినవారు వచ్చి అందరూ ఇళ్ళలో ఉండేవి కాదు కదా, అవునండి, క్యాలిబర్ కెపాసిటీ ఉండాలి. అదే అవునండి అన్న అలా గుర్తుపడుతున్నారని అప్పుడు ఇన్స్టాల్మెంట్ బేస్లో మూడు జతల బట్టలు కుట్టించి కాస్త స్టైలు వ్యవహారం మాట్లాడటం గుర్తుపడుతున్నారు అనుకోవడం చిన్న అవన్నీ ఇమేజ్ మెయింటైన్ చేశారు. అలాగా అలా సినిమాకి వచ్చి అది ఏమైందంటే 1982లో మీరైతే ఏం చేస్తారని ఓ నాటిక ఆడారు. ఆ, అప్పుడు టి కృష్ణ గారు చూశారట ఆ నాటకం ఓకే. నాటిక. అది పాత్ర గారు రాసిందే కదా, మీరైతే ఏం చేస్తారు? గణేష్ పాత్ర. గణేష్ పాత్ర. ఆ, ఆ నాటిక చూస్తూ వీడెవడో కుర్రాడు భలే ఉన్నాడా, సినిమాలకు కూడా బాగుంటాడు అనేదో ఆయన అన్నట్టు 82లో. ఉమ్. ఇప్పుడు సుబ్బయ్య గారు ఆయన దగ్గర కోడేరట్లుగా ఉన్నారు. ఎవరు? మన ముత్యాల సుబ్బయ్య గారు. ఉమ్. అలాంటిది 85లో వందే మాత్రం సినిమా తీసేటప్పుడు రాజశేఖర్ గారు ఫస్ట్ పిక్చర్ ఏ శాంతి చేసేటప్పుడు నర్రా వెంకటేశ్వరరావు అప్పుడు కొంచెం బాగా రికగ్నిషన్లోకి వస్తున్నాడు ఉమ్. అప్పుడప్పుడే. వాడికి ఆపోజిట్ వేషం అయ్యా, మళ్ళీ కమర్షియల్ వాళ్ళు వేస్తే డామినేట్ సినిమా ఇది వస్తుంది, ఎవరైనా డ్రామటిస్ట్ ఉంటే బాగుంటుంది అని ఈయన అన్నట్టు. అదే డ్రామా యాక్టర్ ఉంటుంది. అప్పుడు సుబ్బయ్య గారు ఆయనతో మీ జ్ఞాపకం ఉందా, ఒకప్పుడు నాటికి ఏదో చూస్తే వీడు ఎవడో బాగా చేస్తున్నాడు, సినిమా బాగుంటుందని అన్నారు. ఉమ్. అవునయ్యా వాడిని అంటే భలే ఉంటాడు, ఎలా పట్టుకోవడం అంటే మొత్తాన్ని పట్టుకున్నారు. అలా మళ్ళా రీప్లేస్మెంట్ అలా సినిమాకి వందే మాత్రంతో. అంతేగాని నేను ఎప్పుడు ట్రై చేయలేదండి, ఉమ్. ఫోటో పట్టుకెళ్ళడం చేయటం చేసేవాడిని కాదు. ఓకే. ఎందుకంటే మీకంటే ఆ ఆశ సరదా లేవా మీకు సినిమాల్లోకి వద్దామని? అంటే ఆ రోజుల్లో సినిమా యాక్టర్ అంటే ఏ వేషం వేసేవాడైనా సరే ఏదో హైట్ ఉండాలి, ఎర్రగా ఉండాలి, బుర్రగా ఉండాలి, కర్లింగ్ హెయిర్ ఉండాలి, అవన్నీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేవి. అదే కొన్ని రిక్వైర్మెంట్స్ ఉండేవి. ఉమ్. అప్పుడు మనకి ఇప్పుడు ఇంకా కొంచెం ఇన్నేళ్ళు రంగు కొట్టుకుని కొంచెం రంగు విరిగాను, కానీ కొంచెం కలర్ వచ్చారు. రంగు విరిగాను, అదే అదే. కలర్ రాలేదు, రంగు విరిగాను. అప్పుడు మరి నల్లగా ఉండేవాడిని. ఎవరి దగ్గరికి వెళ్ళి వేషం అడిగితే ఈ మొహం అద్దంలో ఎప్పుడన్నా చూసుకున్నావుట్రా అని అడుగుతారు. లేని పని ఎందుకు, చక్కగా 10 మందితో బ్యాంకులో పని చేసుకుంటున్నాం, ఎందుకు ఇన్సల్ట్గా పట్టడం, చక్కగా ఉద్యోగం, 3 పిల్లలు, ఏదో అప్పుడు 135 రూపాయలు ఉద్యోగం జీతం, 3 పిల్లలతో హాయిగా బతికేవాడిని. అలాగా మనకి ఎందుకని ట్రై చేయలే, ఇది ఇలాగా వచ్చి వాళ్ళు ఇట్లా వచ్చేసి అదే అదే. పద్మశ్రీ దాకా తీసుకెళ్ళింది. కాదు, 135 రూపాయల జీతంతో చాలా లగ్జరియస్ గా బతికేవారండి. లగ్జరీస్ అంటే మామూలు తిండికి దానికి ఎప్పుడు లోటు ఉండేది కాదు. ఉమ్. స్కూటర్ కూడా మెయింటైన్ చేసేవాడిని. పొలాలు గట్ట ఉండేవేమో కదా మీకు? పొలాలు గట్ట అలాంటివి ఏం పెద్ద లేవండి. ఉమ్. మా నాన్నగారిని ఎప్పుడు అడిగేవాడిని కాదు, ఉమ్. ఆ పరిస్థితి రాలా. ఉమ్. ఎందుకంటే టీవీలో ప్రోగ్రామ్ అనో, రేడియో నాటకం చదవటం అనో ఇలాంటివి ఏవో వచ్చాయి. ఉమ్. నెల అయ్యేటప్పుడు కూడా 70-80 రూపాయలు వాటి నుంచి వచ్చేవి. వచ్చాయి. ఉమ్. అప్పుడు ఇవి అవి కలిపి సరిపోయి అదేలేండి, దాదాపుగా ఒక 250 రూపాయల వరకు అయ్యేవి. 200 ఖాయం. 200 ఖాయం. అలాగా అప్పుడు కాస్ట్ అది, అప్పుడు జీవితాలు అవి. అదేలేండి. అంటే ఇప్పుడంత లగ్జరీస్ లేకపోతే ఇన్స్టాల్మెంట్ల మీద అన్ని వస్తువులు కొనుక్కోవడాలు గట్ట అలాంటివి ఏం తెలియదు కదా. అప్పుడు ఏంటంటే ఇన్స్టాల్మెంట్లో బట్టలు ఇచ్చేవారండి. ఓ. కొట్లో ఎక్కడన్నా ఇన్స్టాల్మెంట్లో
తీర్చుకోవడానికి బట్టలు తీసుకెళ్ళచ్చు. ఉమ్, ఇంకా ఏదైనా పండగ వచ్చింది అనుకోండి, ఏదో పెళ్ళడానికి వచ్చారా పిల్లలకి ఏదో బట్టలు అలా ఇన్స్టాల్మెంట్ ఓకే. నెలకి ఏదో 10 రూపాయలు 20 రూపాయలు కట్టేవాళ్ళం. ఉమ్. అప్పుడు అదే పైగా మీరు బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేసేవారు కాబట్టి కొంచెం పలుకుబడి ఉంటుంది, పలుకు కూడా ఏముంది, నమ్మకం వీళ్ళు అప్పు తీరుస్తారని గ్యారంటీగా ఇస్తాడు. ఇస్తారు. కాకపోతే ఒక ఇలాంటి లైఫ్ అంటే ఒక 135 రూపాయలు జీతం, ఒక 70 రూపాయలు 80 రూపాయలు ఆల్ ఇండియా రేడియో డిడి అక్కడి నుంచి వచ్చిన అమౌంట్, ఇదంతా ఒక దస్తూరిగా గడిపిన జీవితం అదంతా కూడా. కానీ ఒక్కసారి సినిమాలోకి టేకఫ్ అయినప్పుడు అసలు మీ తాలూకా ఎక్స్పీరియన్స్ అదృష్టం ఏంటంటేనండి, టేక్ ఆఫ్ పైకి వెళ్ళిపోయింది, కిందకి లేదు. అదే మరి ఫస్ట్ పిక్చర్తోనే ఫ్లైట్లు లేకపోతే ట్రైన్లో ఫస్ట్ క్లాసు అలా ఆ లెవెల్కి వచ్చేసింది. దాంతో నేను ఆలోచన చుట్టూ తిరగడం, వేషాలు ఆడడం అలాంటివి ఏం లేవు. బాగా లైఫ్ చక్కగా లీడ్ అయింది. అదే దాంతో ఇబ్బంది ఉండేది కాదు. కాకపోతే ఆనందపడి ఒంటరిగా కూర్చున్నప్పుడల్లా గిర్రం తిరుగుతుండే పాత జీవితం కాసేపు పిల్లల గురించి ఆలోచించుకోవడం ఇలా. అప్పుడు అదే అంటే నార్మల్గా ఇప్పుడు ఒక్కసారి రిచెస్లోకి వచ్చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఆ సినిమా అడ్వాన్స్ అని ఈ సినిమా అడ్వాన్స్ అని 10 సినిమాలు అడ్వాన్స్లు పుచ్చుకోవడం. మీరు నమ్మరండి, నాకు ఎంత కావాలని ఎవరిని అడగలేదు, ఎంత ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. గురుగారు మా సినిమాలు యాక్ట్ చేస్తున్నారు, మీ డేట్లు పంపిస్తాం, ఇది 5,000 ఉంచండి 10,000 ఉంచండి అని జేబులో పెట్టి వెళ్ళిపోయేవారు. ఏదైనా క్లాస్ వచ్చినా వాళ్ళే చూసుకున్నారు. మీరు అన్నట్టు నాకు తెలియలే అప్పుడు, అంటే మనం అవసరం అయ్యామన్నమాట, సినిమాకి అవసరం అయ్యి అప్పుడు అది ఇక ఫిక్స్ అయిపోయింది. అదే అప్పుడు మీ తాలూకా అంటే జీవితం పట్ల మీకున్న ఒక దృక్పథం, ఒక వ్యూ పాయింట్ ఎట్లాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందండి? ఎందుకంటే బికాస్ యు ఆర్ ఎర్నింగ్ మనీ, లాట్ ఆఫ్ మనీ, అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ చూడని ఇన్కమ్ అది, అంతే కదా. ఒకళ్ళు వచ్చి 5,000 జేబులో ఇటు 7 తరాలు అట్లా 7 తరాలు తీసుకున్నా నా కుటుంబంలో ఎవరు ఈ లైఫ్ అనిపించలేదండి. అవును, నాకు 2 ఇబ్బందులు, పేరు ప్రతిష్టలు ఎంత పైకి వెళ్ళినాయో కష్టాలు కూడా అంత కింద బాగా ఇబ్బంది పెట్టినాయి. 2 అనుభవించాను. ఈ కష్టాలను అడ్డం పెట్టుకుని నాకు ఈ బాధ ఉందని ఏనాడు సినిమాకి ఒక అరగంట కూడా లేట్గా లేదండి. లేదు, డబ్బింగ్లు కానీ ఇవి కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. నిర్మాతల్ని కానీ డైరెక్టర్లు కానీ మీరు ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదండి. అది అందరికీ చాలా మందికి తెలుసు. ఎంతమంది నాకు డబ్బులు ఎగలు కొట్టారో వాళ్ళకే తెలుసు. అబ్బో, ఎన్ని సినిమాలకు పోయి ఉంటాయి సార్ డబ్బులు? ఏమో చాలా సినిమాలు ఉంటాయండి. అప్పుడు ఏమిటంటే 10,000 30,000 5,000 10,000 తక్కువ ఇవ్వటం, అదేలేండి, అలా జరిగింది. బట్ మీరు నటుడిగా బిజీ అయిపోవడం, ఆ పాపులారిటీ, ఆ ఎంజాయ్మెంట్ లోనే పడిపోయి ఉంటారు మీరు. పడిపోయి కలెక్షన్ చేయటం అనేది లేదు. అవును, అప్పుడు ఈ డేట్లు చూడటం అనే మేనేజర్లు అప్పటికి లేదు. పర్సనల్ మేకప్ మ్యాన్లు నా డేట్లు కదా అని వాడు చూస్తాడు, అలాంటివి లేవు. అన్నీ తర్వాత వచ్చినాయి. అవును, అదే మీకు చాలా మంది మేనేజర్లు పనిచేశారు. 2 పని చేశారు. 2, జ్యోతి ప్రసాద్ ఒక అతను పనిచేసినట్టు, వాడు పని చేసి కొంచెం బాగా మోసం చేశాడు. రోజు కోపం వచ్చి తీసాను. అంటే మోసం అంటే డబ్బుల విషయంలోనండి? అవునండి. చెప్పుకుంటే ఇంకేముందండి, ఇవాళ రేపు అన్నీ చెప్పేసుకుంటున్నారు బయటికి సోషల్ మీడియాలోని. అన్నీ ఏది దాపరికం లేదండి. ఇవాళ రేపు అయిపోయింది. 6 రోజులు పోయినాయి. మేము ఊరికే ఇది రాయకూడదులే, అది రాయకూడదులే, బాగుండదులే, ఇబ్బంది పడతారులే, ఆ సెంటిమెంట్స్ ఎవరికి లేవండి. అంటే మార్పు, అంటే మీడియా మార్పు. ఇప్పుడు ఏదో మీడియా మార్పు. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మనకున్న అసోసియేషన్ వాల్యూతో సరేలే కోట శ్రీనివాసరావు మనం ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పి నేను వేరే క్వశ్చన్ మీదకి వెళ్ళిపోతా. కానీ కొంతమంది మిమ్మల్ని పట్టుకుంటారు, చెప్పండి సార్ అంటే మీరు తప్పనిసరి అయినా చెప్పేస్తారు అదేంటన్నది. అందుకే నేను మిమ్మల్ని అడిగా. ఇప్పుడు కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి.
అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్ని బాగా తెలిసిన వాళ్ళు, మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆ బతుకు అలాగే అయినప్పుడు నాకు ఇవన్నీ ఉండేవి కాదండి. లేకపోతే ఎవరో మంది మధ్యన ఎవరో అన్నారు, కమ్మవాళ్ళు వెనకేసుకొస్తున్నాడు కోటయ్య అని. కమ్మవారిని వెనకేసుకురావడానికి కారణం అంటే వెనకేసుకురావడం కాదు, నేను తిన్నది 95%, 95 పాళ్ళు ఫుడ్ వాళ్ళదే కదా. అవునండి, 95% వాళ్ళే కదా ప్రొడ్యూసర్లు. అవును, వాళ్ళ భోజనమే చేశాను. ఒక 5% ఉంటే రెడ్లు రాజులు ఎవరైనా ఉండేవారు. దాని తప్పే ఉంది, ఆ మాట అన్నాన్ని సమర్థింపే ఉంది. నాయుడు గారు రోజు వచ్చి వారానికి ఒకసారి మీరు కూర్చున్నట్టు ఈ కుర్చీలో కూర్చుని గంట సేపు మాట్లాడిపోయేవాడు. రోజు అన్నాడు కూడా, కోటయ్య ఎంతో మంది యాక్టర్లతో సినిమాలు తీశాను, ఇలాంటి వాడిని చూడలేదయ్యా అని. అవును అవును చెప్తున్నా. మీరు దాదాపుగా మీరు నటుడైన తర్వాత మీరు ప్రతి సినిమాలు ఉన్న ఆయన సినిమాల్లో ఏమైనా డేట్స్ వర్కౌట్ అవ్వకపోతే తెలియదు కానీ అందరూ డైరెక్టర్లు చాలా గొప్పగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా రామకృష్ణ గారు, రవిరాజా పెన్శెట్టి, ఆయన మోహన్ గాంధీ గారు, టీ కృష్ణ, బేసిక్ గా టీ కృష్ణ, ఇవన్నీ బాగా మంచి మంచి వేషాలు చేయించారండి. కాకపోతే ఈవి సత్యనారాయణ మాత్రం నన్ను పిండేశాడు, అసలు మామూలు కాదు. అతను 55 సినిమాలు ఎన్నో డైరెక్ట్ చేశాడు. అవును, 4-5 లేను అంతే అంతే, అవి కూడా డేట్లు కుదరక ఏదో అది. అవునండి అవును. మీరు డైరెక్టర్స్గా మీరు మాట్లాడుకోవాలంటే మీరు కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేరు, ఆల్మోస్ట్ లేరు, అస్సలు లేరు. ఎందుకంటే వైనాశ్వర దగ్గర నుంచి కోడి రామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ, టీ కృష్ణ, రాఘవేంద్రరావు, దాసనారాయణరావు, నరసింహారావు, రాలం గారు, వంశీ గారు, జంజాల గారు, జంజాల గారు ఫుడ్ పెట్టాడండి. అహనాబెల్లి అంటే సినిమా, అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది. కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన తర్వాతే కదా వచ్చింది. ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటివ్ అనుకునేవారు కాదు. తర్వాత తెలిసింది నా వాయిస్, నా డైలాగ్ డిక్షన్ బట్టి. అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్, కానీ మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా. అక్కడ వాడినే కదా. అదే అంటున్నా, అదే. కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్. ఎందుకంటే ఇప్పుడంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు, అది పెద్ద ట్రెండ్ అయిపోయింది. తర్వాత మొండిమొగుడు పెంకపళ్ళం సినిమాలో విజయశాంతి గారు మాట్లాడారు, ఎవరు మాట్లాడినా. కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి? అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పట్టం కాదండి. తనికాల భరణి ఉన్నాడు, అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ పక్కా. కాకపోతే పాపులారిటీ విషయం మీరు ఎందుకు వచ్చింది నాకంటే, నా డిక్షన్లో ఎంజాయ్మెంట్, కామెడీ ఉంటుందండి. ఎప్పుడు కూడా నా ఏము ఎంత విలన్ వేషం వేసినా సరదాగా విలన్ కూడా ఎంజాయ్ చేయాలి. లేకపోతే ఊరికే సాయంకాలం పూట వచ్చి 2 కుట్టేసుకుని ఆడు కొడితే పడి అది ఆ విలన్ నాకు నచ్చదు. కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి అందులో. ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి విలన్ అంటే బాగా ఇష్టం నాకు. అందుకని సినిమాలో జనరల్గా నా సినిమాలో నా వేషాలకి మ్యానరిజం ఏదో ఒకటి ఉంటుంది. అది మీరు పెట్టుకునేవారా లేకపోతే డైరెక్టర్లు ఇచ్చేవారంటే? నిజంగా చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి మేనరిజం క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి. ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు. ఆ సినిమా రోజు వెళ్ళటం, మొదటి రోజు ఆయన పక్క పిలిచి డైరెక్టర్ ఒక అరగంట చెప్పడం, ఇలా అనుకున్నాం కోట గారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలించండి బాగుంటే పెట్టేద్దాం అంటాం. ఏదో తెలిసింది కబాలన పెట్టడం సక్సెస్ అవ్వడం జరిగిపోయింది. తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేనరిజమ్స్ ప్రత్యేకంగా ఉండవు, మన రొటీన్గా మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి. అవునండి, ఆత్రేయ గారి రచనలాగా. అవును, అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి, సహజ సిద్ధంగా ఉంటాయి.
నన్ను వేసంతో 2-3 రోజులు ముందు మాట్లాడినవి 4-5 సినిమాలు ఉంటాయి. అవి జంజాల గారివి మెయిన్. ఎందుకంటే ఆయన విగ్గులు అవి ఎలా చేయడం, అందుకని బట్టలు చేయాల్సి వచ్చింది ఒకసారి. జయకృష్ణ గారి సినిమా మేకప్ జయకృష్ణ. అవునండి, మేకప్ జయకృష్ణ. ఆయన ఏంటంటే గీసేవాడు రోజు న్యాచురల్గా. ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి నీకు, జుట్టు పెరగాలంటే అన్నాళ్ళు పడుతుంది, ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం. అలా 3-4 సినిమాలు ఉన్నాయి. అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా ఏం చేసింది ఏం లేదు. అదే మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసాలు ఇవన్నీ కామనే కదా మీకు. బాపిరెడ్డి గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు, విజయబాపిరెడ్డి గారి సినిమాలు. ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి, నా కెరీర్కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు, లేకపోతే నేను రైజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు? ఇలా చెప్పానండి, ఈవి సత్యనారాయణ. ఓకే, బాగా పిండేచ్చాడండి. హలో బ్రదరు ఒక్క సినిమానే ఉందిలేండి, జూలకట మన ఇది జంబలక్కడి పొంబ, ఏ సినిమాలో లేదు. సీతారత్నం గారు అబ్బాయి, ఆమె అంత గొప్ప సినిమా అండి. మరి ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో అసలు అన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కదా, మర్చిపోలేం ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్లోని రీల్స్లో. అంటే ఆయన జనరల్గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు. అవును, దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు. అవును, మంచి విద్వత్తున్నవాడు ఆయన. మీరు ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీకు తెలియని టైటిల్స్ కావు. ఆ ఒక్కటి అడక్కు, చిలకొట్టుడు, ఏమండి ఆవిడొచ్చింది అని మామూలుగా చాలా కొలక్యూల్గా ఉంటాయి. హలో బ్రదర్, ఆమె ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ఇలాగా రకరకాలు. ఈవి సత్యనారాయణ ఓకే, ఆయన సినిమాలు 50 సినిమాల్లో 3-4 తప్పితే తక్కువ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు. ఏదో చెవులపూలో కూడా ఉన్నారు ఆయన, ఫస్ట్ పిక్చర్, మొదటి సినిమా, లాస్ట్ సినిమా కూడా చేశారు. రామకైది ఒక దానిలో లేరు, 2 సినిమాలు నేను అనుకోవడం అంతే. లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అతనిగా చేశాను. అదిరిందల్లుడు ఏదో, అదిరిందల్లుడు మోహన్ బాబు గారు, రమకృష్ణ వాళ్ళు. అది కాదు ఏదో ఉందండి ఒక సినిమా పేరు, లాస్ట్ సినిమా. దాంట్లో యాక్ట్ చేశాను. మా ఆడిపోయిన తర్వాత 20 రోజులకి అందుకో ఇంటికి వచ్చి మరి బతిమాలి, నా ఇంట్లో వచ్చి పిచ్చెక్కిపోద్దునే కానీ మావిని వాళ్ళని ఒప్పించి మొత్తాన్ని తీసుకెళ్ళాడు. అదేలేండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ ఒక్కటి అడక్కు టైటిల్తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్. అదే అంటున్నాను, అది ఆయన మళ్ళీ ఇన్నాళ్ళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారిది. ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ, బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టి కృష్ణ గారు అండ్ కోడి రామకృష్ణ గారు, శత్రువు గారు. అయ్యో దాని దాకా చాలా మంది గొప్ప సినిమాలు చేయించారు. కోడి రామకృష్ణ, రవిరాజా పినిశెట్టి, మోహన్ గాంధీ గారు. వైనాయశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు. అక్కడ మినిస్టరు, ఎమ్మెల్యే వాడు, ఇది నీటి పంపు కొడుతూ ఒక ఫోటో, ఏదో బోర్ కొడుతూ ఒక ఫోటో, అవన్నీ అప్పుడు గెస్ట్ హౌస్ లో చూసాను. ఇవన్నీ షూటింగ్ కోసం తెచ్చామని చెప్పారు వైనాయశ్వరరావు సినిమాకి అప్పుడు. బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి? అంటే రీచ్ మీరు మెంటల్ గా గానీ సైకలాజికల్ గా? అంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.